బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పీకర్ కి నోటీసులు జారీ చేసింది. అదే కేసులో కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ ని జత చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. గత వారం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో చివరి 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణను అసెంబ్లీ స్పీకర్ ఇంకా ముగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని, మిగిలిన అనర్హత పిటిషన్లపై 2 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ అల్టిమేటం జారీ చేసింది. ఇక ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి 8 వారాల గడువు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యాలయం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. స్పీకర్ తీసుకోబోయే నిర్ణయాలతో పాటు ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై తదుపరి విచారణ నాటికి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది కోర్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఇరుపక్షాలు వాడి వేడిగా మిగతా వాదనలు వినిపించాయి. బీఆర్ఎస్ నేతలు తమ పిటిషన్లలో ప్రతివాదులుగా పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్ కార్యాలయం తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, అభిషేక్ మను సింఘ్వి, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే స్పీకర్ కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. 2 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నారు. అలాగే అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కూడా మారారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందువల్ల పిటిషన్ల విచారణలో జాప్యం జరిగింది. ఇప్పటికే కొన్ని అంశాల్ని పరిష్కరించాం, మరికొన్నింటిపై తీర్పును రిజర్వ్ చేశాం. మిగిలిన వాటిని పూర్తి చేయడానికి మరో 8 వారాల సమయం ఇవ్వండి అని ముకుల్ రోహత్గి ధర్మాసనాన్ని కోరారు. 2 వారాల్లో పురోగతి చూపిస్తే 4 వారాల సమయం ఇస్తామని చెబుతూ విచారణను కోర్టు వాయిదా వేసింది. భారతీయ జనతా పార్టీ తరఫున నేను చేసినటువంటి కంటెంప్ట్ పిటిషన్ కూడా ఈరోజు విచారణకు వచ్చి ఫిబ్రవరి 6వ తారీఖు లోపు మరి ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని దానం నాగేంద్ర అంశంలో కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నిసార్లు కోర్టు ఇంటర్వ్యూన్ అయినా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ గారు మరి రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా ఈరోజు ప్రభుత్వ ఒత్తిడికి లొంగుతున్నట్టుగా కనపడతా ఉన్నది. 24 గంటలు రాజ్యాంగ పుస్తకాన్ని, కాన్స్టిట్యూషనల్ బుక్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి మరి ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మరి కనబడతలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు కేవలం ఫిరాయింపుల చట్టంలో గడువు లేదన్న ఒక అంశాన్ని పట్టుకొని మీరు కాలయాపన చేస్తూ ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని తూట్టుపడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్పీకర్ గారు ఇప్పటికైనా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ప్రభుత్వ ఒత్తిడికి లొంగొద్దని చెప్పి మిమ్మల్ని సూచిస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అది రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ చట్టానికి తూట్లు పడవడం కనబడతలేదా? మరి దాని రాహుల్ గాంధీ ఎందుకు స్పందిస్తలేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.